క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం సజీవులుగా ఉన్న మనం నిజంగా ధన్యులం కదా. అంత మాత్రమే కాదు, కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో కూర్చొని వాక్యం వినడం, దేవుని సన్నిధిని మన జీవితంలో మనం అనుభవించటం ఎంత మంచిదో కదా. నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తాము అని యెహోషువ ఇశ్రాయేలీయుల యొక్క వెనికిడిలో అంత పెద్ద సమాజం ముందు, అనగా లక్షల మంది ముందు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నేను నా ఇంటి వారము అని. అంటే తన ఇంటిలో అందరూ కూడా దేవుని సేవించేవారన్నమాట. ఈ వాక్య భాగం ద్వారా నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీవు దేవుణ్ణి సేవిస్తున్నావు, చాలా మంచిది. దేవుని పాద సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నావు, ఇంకా మంచిది. అయితే నీతో పాటు నీ ఇంటి వారందరూ కూడా దేవుణ్ణి సేవిస్తున్నారా? అవును కదా. ఇది మనం ఆలోచించవలసిన ఒక అద్భుతమైన విషయం, తీక్షణమైన విషయం కూడా. ఎందుకంటే నేనే కాదు కదా, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని జైలు అధికారి పౌలు గారిని అడిగినప్పుడు పౌలు గారు స్పందన ఏమిటో తెలుసా? యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని. నేను నా ఇంటి వారం. ఒకవేళ భర్తగా నీవు వాక్యం వింటుంటే నీ భార్య ఎక్కడుంది ఆలోచించండి. లేదా ఒకవేళ భార్యగా ఈ వాక్యం వింటుంటే నీ భర్త ఎక్కడున్నాడు? ఒకవేళ భర్తలుగా మీరు వాక్యం వింటుంటే మీ బిడ్డలు ఎక్కడున్నారో ఆలోచించండి. ఒక ప్రశ్న ఈ ఉదయకాలం అందు నేను అడగాలని ఇష్టపడుతున్నాను. మీ గృహాలలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? సాయంత్రం వేళ కుటుంబం అంతా ఒక చోటకు చేరి మరి ప్రభు పాద సన్నిధిలో కాలం గడుపుతున్నారా? నిజంగా చాలా గృహాల్లో ఈ ప్రశ్నకు జవాబు లేదు అనిపిస్తుంది. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కుటుంబ వ్యవస్థను దేవుడు కట్టాడు కదా. ఆది అందు దేవుడు ఆదామును సృష్టించాడు కదా. ఆయన నేల నుండి మంటిని తీసుకొని నరుని చేసి వారి నాసికారంధ్రంలో జీవాయువుదగా మనిషి జీవాత్మయ్యాడు. అయితే అంతా బాగుంది 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 అని అనుకుంటుండగా దేవునికి నచ్చంది ఒకటి ఉంది. ఏంటంటే ఆదాము ఒంటరిగా ఉండడం దేవునికి నచ్చలేదు. కాబట్టి ఆదాము ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదు, దేవునికి నచ్చలేదు. కాబట్టి ఆదాముకి సాటి అయిన సహాయం చేస్తానని ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఆదామునకు భార్య కలగజేయాలి అన్న ఉద్దేశం ఎవరిది? దేవుంది. కాబట్టి ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కలో గాయం చేసి ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకతో ఏం చేశాడు? దేవుడు అవ్వను నిర్మించాడు. కాబట్టి ఇక్కడ అవ్వను నిర్మించాడు, దేవుడే అవ్వను ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. అంటే ఆదామును కలగజేశాడు, ఆదాము ప్రక్కలో గాయం చేసి అవ్వను కలగజేశాడు కదా. కాబట్టి ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అవ్వ బయటికి రాకముందు ఆదాములోనే ఉంది. కాబట్టి ఏక శరీరం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి వివాహము అన్నది మానవుడు తీసుకున్న నిర్ణయము కాదు, దేవుని ఆలోచన. అందుకే మొట్టమొదటి వివాహాన్ని దేవుడే చేశాడు. మ్యారేజ్ ఇనిషియేటెడ్ బై గాడ్, మ్యారేజ్ ఆర్డైన్డ్ బై గాడ్. కాబట్టి దేవుడే ప్రారంభించాడు, దేవుడే వివాహాన్ని ప్రతిష్టపరిచాడు. అందుకే బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అని రాయబడింది కదా. ఎందుకు ఘనమైంది? వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసింది దేవుడే. కాబట్టి అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఆదాముకి దేవుడు ప్రక్కలో గాయం చేశాడు. కాబట్టి ప్రక్కలో ఈ యొక్క అవ్వ ఆదాము ప్రక్క నుండే తీయబడింది కదా. మనిషిలో 206 ఎముకలు ఉంటాయి. అయితే ఏ ఎముకను దేవుడు ఎన్నుకోలేదు, ప్రక్కనున్న ఎముకనే తీసుకున్నాడు. ప్రక్కన అంటే సమానం అని అర్థం కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని ఆలోచన చూడండి ఎంత గొప్పదో. ఆయన అనంత జ్ఞాని కదా. ఆయన జ్ఞానాన్ని మనం పరిశోధించగలమా? ఆలోచించండి. ప్రక్కన ఎముకను తీసుకున్నాడు, ఆ చోటుని మాంసంతో పూడ్చివేశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రక్కలో ఎముకను తీసుకున్నాడంటే అర్థం ఏంటంటే, అవ్వ ఆదాముతో సమవుజ్జి. కాబట్టి మనం ఈ రీతిగా తెలుసుకోవచ్చు. ఆదాము తలలో ఉన్న ఎముకలో నుండి అవ్వను తీస్తే అవ్వ ఏమంటది? నీ తలలో నుండి వచ్చాను కాబట్టి నేను నీకన్నా గొప్ప అని అంటదని. ఒకవేళ ఆదాము కాళ్ళలో నుండి అవ్వను తీస్తే నువ్వు నా కాళ్ళ నుంచి వచ్చావు కాబట్టి నా కింద అణిగుండు అని అంటాడేమోనని.
ఇప్పుడు అర్థమైందా? ప్రక్కన సమానం. కాబట్టి ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అందుకే భార్యకు దేవుడు పెట్టిన పేరేంటంటే సమానం. సమానం. సాటి అయిన సహాయము. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. భార్యకు దేవుడిచ్చిన పేరేంటంటే సాటి. సాటి అయిన, సమానమైన. కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన విషయంలో పురుషుడు ఎక్కువ కాదు, స్త్రీ తక్కువ కాదు. ఇద్దరు సమానమే. ఇద్దరు కలిస్తేనే కుటుంబం. గమనిస్తున్నారు? ఆదాము ఒక్కడిగా ఉన్నప్పుడు కుటుంబము పరిపూర్ణం కాలేదు. కానీ ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, ప్రక్కలో గాయం చేసి, ఆ చోటును మాంసంతో పూడ్చివేసి, అవ్వను తయారు చేసినప్పుడు, ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము పాట పాడాడు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారి అని. కాబట్టి వారిద్దరు భార్యాభర్తలు అయ్యారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వీరిద్దరూ సమానమే. వీరిద్దరు కలిస్తేనే కుటుంబం. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను. కుటుంబాలుగా మీరున్నారా? సగభాగంగా మీరున్నారా? నీవు నీ భర్త వాక్యం వింటున్నారా? నీవు నీ భర్త దేవుని సన్నిధికి వెళుతున్నారా? నీవు నీ భర్త కలిసి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారా? అవును, బైబిల్ గ్రంథంలో అనేక మంది శ్రేష్టమైన భార్యాభర్తల గురించి మనం వింటూ ఉంటాం. నిజంగా వారి జీవితంలో వారు కలిసి జీవించిన విధానం, దేవుని కొరకు భార్యాభర్తలు కలిసి తీసుకున్న నిర్ణయం మనకి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో స్పృశించే ఒక అద్భుతమైన ఆ జ్ఞాపకం ఏంటంటే, అవును, అబ్రహాము శారాలు. ఎంత మంచి కుటుంబం కదా! ఎంత భక్తి కలిగిన కుటుంబం, దేవునికి ఎంత లోబడిన కుటుంబం కదా! విశ్వాస జీవితంలో ఎంత యాత్రికులుగా పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. వారు మృతతుల్యమైన వారి దేహాల నుండి వారు ఇస్సాకును కన్నారు అంటే వారు అవిశ్వాసమును బట్టి బలహీనులు కాక విశ్వాసమును బట్టి బలం తెచ్చుకున్నారని. అవును, ఆ తర్వాత మంచి కుటుంబం మనం తెలుసుకోవాలి అంటే ఇస్సాకు, రిబ్కా. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఎవరినైనా దీవించే క్రమంలో పెద్దలు సహజంగా పెళ్ళైపోయేటప్పుడు వాళ్ళ గురించి ఆస్వాదించేటప్పుడు, వాళ్ళ గురించి ప్రార్థన చేసేటప్పుడు ఇలా అంటారు. ఏమని అంటారు తెలుసా? ఇస్సాకు, రిబ్కాల్లాగా అయ్యా వీరిని దీవించు అంటారు. అవును, ఆ రీతిగా ప్రార్థన చేస్తారు. అయితే పాత నిబంధనలో ఇస్సాకు, రిబ్కాలు ఎలాగో నిజంగా వారి జీవితం చాలా అద్భుతమైన జీవితం. చాలా అద్భుతం. ఎందుకంటే ఇస్సాకు యేసుక్రీస్తును చూపిస్తాడు, రిబ్కా సంఘాన్ని చూపిస్తుంది. కాబట్టి వారి యొక్క ఆదర్శం చాలామంది క్రైస్తవ నూతన వధువరులకు చూపిస్తారు. ఖచ్చితంగా వాక్యాన్ని చెప్తారు కూడా. ఏ రీతిగా రిబ్కా సిద్ధపడి ఇస్సాకు దగ్గరికి వచ్చిందో, ఆ తర్వాత వారి వివాహం ఎలా జరిగిందో ఖచ్చితంగా ఈ వివాహ సందర్భంలో ఆ వాక్యం ఖచ్చితంగా చెప్తారు. అయితే కొత్త నిబంధనలో అటువంటి ఒక అద్భుతమైన కుటుంబం ఉంది. వారు భార్యాభర్తలు. బైబిల్ గ్రంథంలో వారిని పరిశుద్ధాత్ముడు రాసేటప్పుడు వారిని ఒకరిని విడిచిపెట్టి ఒక్కరి పేరు రాయబడలేదు. వారిద్దరూ పరిశుద్ధాత్ముడు వారిద్దరి పేర్లు పక్కపక్కనే రాశాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా వారు వేరు చేయబడకూడదు. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా, అవును కదా, ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ప్రక్కలో గాయం చేసి అవ్వను సిద్ధం చేసి తిరిగి అవ్వను ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు వారు కుటుంబం అయ్యారు. ఇంకా వారు వేరు చేయబడకూడదు. వివాహంలో పాస్టర్ గారు పెళ్లి ప్రమాణం ఇదే కదా చేయిస్తాడు. మరణము నిన్ను నన్ను వేరు చేయునంత వరకు, ఎడబాపు వరకు నీతోనే నేను కాపురము చేయుదును అని కదా. కాబట్టి ఇక్కడ ఈ కొత్త నిబంధన, ఈ కుటుంబం ఎవరు అంటే ఎడబాయని కుటుంబం. అవును, దేవుని కొరకు స్థిరంగా నిలిచిన కుటుంబం, విశ్వాస జీవితంలో సాగిన కుటుంబం, పౌలుకి చేయూతనిచ్చిన కుటుంబం, పౌలుకి సహకారులుగా ఉన్న కుటుంబం, అవసరమైతే సంఘము కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడిన కుటుంబం. ఈ కుటుంబం వారే హకులా, ప్రిస్కిల్లా. నేనంటాను ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా అకులా, ప్రిస్కిల్లల్లాగా ఉండగలిగితే నిజంగా ఎంత గొప్ప విషయమో కదా. నేను ఇలా అంటాను, ఎ ఛాలెంజ్ టు మ్యారీడ్ కపుల్. నేను ఖచ్చితంగా ఇది చెప్పడానికి ఇష్టపడతాను. న్యూలీ వెడెడ్ కపుల్ ఎవరైనా ఉంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. సవాలును స్వీకరించగలరా? ఇట్స్ ఎ ఛాలెంజ్. అకులా, ప్రిస్కిల్లా, ఎంత మంచిగా ఉన్నాయి ఆ పేర్లు. అకులా, ప్రిస్కిల్లా, ఎ ఛాలెంజ్ టు మ్యారీడ్ కపుల్. రండి చూద్దాం బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతి వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను.
యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఏంటంట, క్లౌదియ చక్రవర్తి యూదులందరినీ రోమా విడిచి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించాడు. అందుకు వీరు బయలుదేరి వచ్చేశారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారంట, ఆజ్ఞాపించినందువల్ల. రెండవ వచనం, వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఇటలీ నుండి పౌలు గారు ఆ కొరింథీ పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు వీరిని కనుగొని వారితో అదే వృత్తి కలిగిన వాడు కాబట్టి, పౌలు గారు కూడా అదే వృత్తి కలిగిన వాడు కాబట్టి వారితో కలిసి కాపురం చేశాడు. గమనించారా? వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను, వారితో కలిసిపోయాడు. ఇప్పుడు పౌలు గారు ఒకరితో కలిసి జీవించాలి అంటే పౌలు గారు ఎంత గొప్ప వ్యక్తో కదా. ఇలాంటి వారితో పౌలు గారు కలిసి సాంగత్యం చేస్తాడా? పౌలు గారి హృదయాన్ని ఎంత ఆకర్షించుండాలి. పౌలు గారి జీవితం నిజంగా ఆలోచించండి. ఒక వ్యక్తితో ఉండాలి అంటే అంత తేలిగ్గా పౌలు గారు ఒప్పుకుంటాడా? నిజంగా అకుల ప్రిస్కిల్లల యొక్క భక్తి, అకుల ప్రిస్కిల్లల యొక్క జీవితం నిజంగా పౌలు గారిని ఆకర్షించింది. పౌలు గారు వారితో ఉండడానికి ఇష్టపడ్డాడు అంటే వారి జీవితం ఎంత గొప్పగా జీవించారో చూడండి. వారి భక్తి, వారి విశ్వాస్యత, వారి నీతి, వారి యథార్థత, దేవుని కొరకు జీవించాలన్న ఆసక్తి, అదే వృత్తి కలిగిన వాడు. అంటే నేనంటాను 2 హృదయాల కలయిక కదా. మనం ఇలా మాట్లాడతాం, ఏ జాతి పక్షులు అక్కడికి చేరతాయి కాదన్నామా? అవును. ఇదిగో వాక్య భాగంలో పౌలు గారు అదే వృత్తి కలిగిన వాడు కాబట్టి నిజంగా వారు డేరాలు కుట్టేవారు, పౌలు గారు కూడా డేరాలు కుట్టువాడు. అదే వృత్తి. ఇదొక్కటి మాత్రమే కాదు, వారి హృదయాలు దేవుని ఎడల బహు రమ్యమైనవి కాబట్టి పౌలు గారు వారితో కలిసి కాపురమ్ము చేశాడు అని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు హకుల ప్రిస్కిల్లల గురించి నిజంగా వారి జీవితం మనకు నేర్పించే గొప్ప ఆదర్శం. ఈ దినాన భార్యాభర్తలుగా ఖచ్చితంగా వీరు చేసిన భక్తిని సాధన చేయాలి. ఖచ్చితంగా సాధన చేయాలి కదా. మనం ఇలా చదువుకుంటాం, భక్తి ఎప్పుడు సాధన చేయాలి. సాధన చేయకపోతే మనకేది రాదు, ఏది రాదు. సాధన చేయడం ప్రారంభిస్తే అలవాటు అయిపోతుంది. పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి వీటి ఎందే సాధకము చేసుకో. భక్తిని సాధకం చేయాలి. మనం సాధన చేస్తూ 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 ఉంటే అలవాటు అవుతుంది. భక్తి కూడా అంతే. మొట్టమొదటిసారి వాక్యం చదివితే నీకేం అర్థం కాదు, కానీ చదువుతూ 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 ఉండగా ప్రభువు నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. మొట్టమొదటిసారి మోకరించి ప్రార్థన చేయడం నీకు మాత్రం అలవాటు ఉందా? లేదు కదా. నువ్వు చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు, చేయాలన్న ఆశ నీకున్నప్పుడు, చేస్తున్నప్పుడు అలవాటు అవుతుంది కదా. ఈ దినాన ఉపవాసం అసలు అలవాట్లేదు, ఒక పూట అన్నం మానేయడమే మనకు కుదరదు కదా. అలాంటిది ఒక రోజంతా ఉపవాసం ఉంటామా? లేదు. ఆ ఆకాంక్ష నీకుంటే ఖచ్చితంగా నీవు సాధన చేస్తే నీకు అలవాటు అవుతుంది. విశ్వాసం కూడా అంతే, భక్తి కూడా అంతే. కాబట్టి ఇప్పుడు భార్యాభర్తలుగా, మరి ముఖ్యంగా యవ్వనులైన భార్యాభర్తలుగా, ఒకవేళ ఇంకా వివాహం చేసుకోకుండా వివాహం కొరకు సిద్ధపడుతున్న యవనస్తుడిగా ఒకవేళ ఈ వాక్యం వింటే నేనంటాను, నీకు ఇది ఒక అద్భుతమైన సవాల్తో కూడిన వర్తమానం. ఎ ఛాలెంజ్ టు మ్యారీడ్ కపుల్. ఇదొక ఛాలెంజ్, ఇది ఒక అద్భుతమైన సవాల్. నిజంగా వారు జీవించినట్టు మనం ఎందుకు జీవించలేము? జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి స్పిరిట్ ఫిల్డ్ కపుల్, దేవుని ఆత్మతో నింపబడిన దంపతులు వీరు. నిజంగా ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని బిడ్డలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాను అని. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం ద్వారా పౌలు వారు ఎక్కడి నుంచి వచ్చారు? క్లౌదియ చక్రవర్తి వాళ్ళని వెళ్ళిపోండి అన్నప్పుడు వీరు కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు పౌలు గారు వారితో కలిసి సహవాసము, వారితో కలిసి కాపురం చేశాడు. అంటే అందరి హృదయాలు ఒకటే. నేనంటాను, అందరికీ దేవుడు ఒకటే, అందరి హృదయాలను తన ఆత్మతో నింపిన దేవుడు ఒకటే. కాబట్టి ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడతారు, వారందరూ ఒక చోట చేరుతారు. ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్య దేవుడు ఉంటాను అన్నాడు కదా. కాబట్టి స్పిరిట్ ఫిల్ కపుల్, ఇక్కడ వీళ్ళెవరో తెలుసా? హకుల ప్రిస్కిల్లా, దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్న కుటుంబం, దేవుణ్ణి కేంద్రంగా. కాబట్టి గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ. పౌలు గారు వారితో ఉండడానికి ఇష్టపడ్డాడంటే మనకు అర్థమవుతుంది, గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ. అంత మాత్రమే కాదు, వీరి గురించి మనం చదివినప్పుడు వీరు పౌలు గారితో కలిసి సేవ చేశారు, చేయూతను అందించారు. అందుకే ఈ కుటుంబాన్ని గురించి మనం ఏమనాలి తెలుసా? గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ. రెండో విషయం, మినిస్ట్రీ సెంటర్డ్ ఫ్యామిలీ.
సేవకు కేంద్రంగా ఉన్న ఇల్లు. అందుకే పౌలు గారు ఆ ఇంట్లో చేరాడు. సేవకు కేంద్రంగా ఉన్న ఇల్లు. ఎప్పుడైతే మన ఇల్లు సేవకు కేంద్రంగా ఉంటుందో అద్భుతమైన కార్యాలు మన ఇంట్లో జరుగుతాయి. దట్ ఈజ్ మిరకిల్ సెంటర్ ఫ్యామిలీ. ఎప్పుడైతే మనం స్పిరిట్ ఫిల్ కపుల్గా ఉంటామో, దేవుని ఆత్మచేత నింపబడిన భార్యాభర్తలుగా ఉంటారో, అప్పుడు దేవుడు వారి మధ్య కేంద్రంగా ఉంటాడు. గాడ్ సెంటర్డ్ ఫ్యామిలీ. ఎప్పుడైతే దేవుడు కేంద్రంగా ఆ కుటుంబంలో ఉంటాడో ఏం జరుగుతుంది? మినిస్ట్రీ సెంటర్డ్ ఫ్యామిలీ. ఆ ఇంటి నుంచి స్వార్థ పని జరుగుతుంది, దేవుని కార్యాలు జరుగుతాయి, పరిచర్య జరుగుతుంది. ఎప్పుడైతే మినిస్ట్రీ సెంటర్డ్ ఫ్యామిలీ అవుతుందో దెన్ మిరకిల్ సెంటర్ ఫ్యామిలీ. అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మన కుటుంబాలు ఇలా ఉన్నాయా? దేవుని ఆత్మతో నింపబడిన కుటుంబాలు ఉన్నాయా? హక్కుల, ప్రిస్కిల్ల వీరిద్దరు భార్యాభర్తలు. ఇంతకీ హక్కుల ఆ మాట రాసుకోండి. హక్కుల అండర్లైన్ చేసి దానిపైన గ్రద్ద, ఈగల్, పక్షిరాజు అని అర్థం. హక్కుల. ప్రిస్కిల్ల అంటే చిన్నది. ఇంకొక అర్థం కూడా ఉంది, పిచ్చుక అని అర్థం. చిన్నది పిచ్చుక అనమాట. ప్రిస్కిల్ల అంటే పిచ్చుక అని అర్థం, స్పారో. నిజంగా రెండు పేర్లు రెండు విపరీత అర్థాలు మనకి కలగజేస్తున్నాయి కదా. గ్రద్ద ఎక్కడ, పిచ్చుక ఎక్కడ? గద్ద పక్షిరాజుల్లో అది పక్షిరాజు కదా, పక్షులన్నిటికన్నా రాజు, అందుకే దాన్ని పక్షిరాజు. పిచ్చుక చూసారా? ఇక్కడ ఆలోచించండి. హక్కుల అంటే గ్రద్ద, ప్రిస్కిల్ల అంటే చిన్నది అని అర్థం. కాబట్టి ఈ యొక్క ప్రిస్కిల్ల అనే పేరు ఆ దినాల్లో, ఆ బైబిల్ కాలాల్లో ఈ యొక్క పేరు చాలా ప్రముఖంగా మోస్ట్ హై అరిస్టోక్రాట్ ఫ్యామిలీలో ఉన్నతమైన సాంప్రదాయబద్ధమైన కుటుంబాల పేరు ఇది, ప్రిస్కిల్లా అనే పేరు. కాబట్టి హక్కుల, ప్రిస్కిల్లా ఇక్కడ వాక్య భాగంలో వారిద్దరిని పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా ఎలా పరిచయం చేస్తాడంటే ఇద్దరు కలిసి అకుల, ప్రిస్కిల్లా ఒక్కళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు రాయలేదు. ఆ మాట రాసుకుందాం. దేర్ నేమ్స్ అపియర్ టుగెదర్. బైబిల్ గ్రంథంలో వారి పేర్లు ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. పరిశుద్ధాత్ముడు వారి పేర్లు ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉండడానికే, కలిసి వారిద్దరు పేర్లు చదవడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడ్డాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆ రీతిగా రాయబడింది. ఇప్పుడు మనం చదువుకున్న అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి వచనం, ఇదే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనం, 18వ అధ్యాయం 26వ వచనం రాయబడి ఉంది. హక్కుల, ప్రిస్కిల్లా వారి పేర్లు కలిసే ఉన్నాయి. గమనించారా? 1వ వచనం, 18వ వచనం, 26వ వచనం. అపోస్తుల పౌలు రోమా పత్రిక రాస్తూ 16వ అధ్యాయం చివరి అధ్యాయంలో 3వ వచనంలో వీరి పేర్లు కలిసే ఉంటాయి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో కూడా వీరి పేర్లు కలిసే ఉంటాయి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా వీరి పేర్లు కలిసే ఉంటాయి. అగైన్ రిపీట్, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్ముడు వీరి పేర్లు ఎప్పుడు ఒకరిది పక్క ఒకరే చదవడానికి ఇష్టపడ్డాడు. ఆ రీతిగా మనకు నేర్పించడానికి పరిశుద్ధాత్ముడు మనకు మంచి బోధకుడు కదా. కాబట్టి ఇప్పుడు చదువుకున్న అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి వచనం, 18వ అధ్యాయం 18వ వచనం, 18వ అధ్యాయం 26వ వచనం, రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు రాసుకుంటే ఈ యొక్క వాక్య ధ్యానం అయిన తర్వాత ఒక్కసారి పరిశోధించండి. వీరి పేర్లు కలిసే ఉన్నాయి. ఎ ఛాలెంజ్ టు బిలీవర్స్. విశ్వాసులు అని పిలువబడిన భార్యాభర్తలకి వీరు చక్కని సాదృశ్యం. కాబట్టి ఇస్సాకు, రిబ్కాల్లాగా మీరు ఉండాలి అని చెప్తున్నావు కదా, ఇంకొక పదం కూడా కలుపుకోండి. హక్కుల, ప్రిస్కిల్లల్లాగా మీరు భక్తి చేయండి అని. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చూసారా మనకి ఎంత చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాడో. పౌలు గారు వారితో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు అంటే మరి వారి భక్తి ఎంత ఆసక్తి కలిగిందో కదా. వారి భక్తి జీవితం ఎంత గొప్పగా ఉందో నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ వాక్య భాగం నిజంగా మన జీవితంలో దేవుని కొరకు జీవించాలని, ఒక కుటుంబాలుగా, ఎందుకు కుటుంబము దేవుడు కట్టిన వ్యవస్థ కదా. కుటుంబాన్ని దేవుడే వ్యవస్థ కట్టాడు అంటే ఈ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి అని, భూమి మీద కుటుంబాలు పరలోక రాజ్యాన్ని చూపించాలని. అందుకే కదా ఇలా మనం వింటూ ఉంటాం ఈ మాట, గృహమే కదా స్వర్గసీమ. గృహం అంటే ఏంటి? కుటుంబాలు కదా. స్వర్గసీమ అంటే దేవుడు ఉండే స్థలం. కాబట్టి కుటుంబాల మధ్య దేవుడు ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఘనంగా ఉంటాయి. కాబట్టి కుటుంబానికి ఇప్పుడు ఎవరు ప్రభుత్వం చేయాలి? కుటుంబానికి నాయకుడు ఎవరంటే దేవుడు కదా, హెడ్ ఆయన. ఇప్పుడు నేను ఇలా చెప్తాను, ట్రయాంగిల్ తీసుకున్నామా, త్రిభుజం తీసుకున్నాం.
త్రిభుజంలో పై కోణంలో దేవుడు ఉంటాడు. ఒక పక్కేమో మనం కుడివైపేమో భర్త ఉన్నాడు. ఎడమ వైపు యాంగిల్‌లో ఎవరున్నారు? వైఫ్ ఉన్నారు. అగైన్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఒక త్రిభుజం ఆకారం తీసుకుంటే పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. రైట్ యాంగిల్ ఎవరున్నారు? భర్త ఉన్నాడు. లెఫ్ట్ యాంగిల్ ఎవరున్నారు? భార్య ఉంది. ఇది రిలేషన్. అంటే భర్తకి దేవునికి సంబంధం ఉన్నప్పుడు, భార్యకి దేవునికి సంబంధం ఉన్నప్పుడు అనుమానమే లేదు. వీరిద్దరూ దేవునితో సంబంధం ఉన్నప్పుడు భార్యాభర్తలకిద్దరికి మధ్య అద్భుతమైన సంబంధం ఉంటుంది. ఇక్కడ భర్తకు దేవునితో సంబంధం ఉంది, భార్యకు దేవునితో సంబంధం లేదు. అయితే వీరిద్దరికి మధ్య సంబంధం అంత ఇదిగా పొసగదు. భార్యకు దేవునితో సంబంధం ఉంది, భర్తకు దేవునితో సంబంధం లేదు. అయినా ఇక్కడ తేడా వస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటాడు తెలుసా? విశ్వాసి అవిశ్వాసితో పొత్తు పెట్టుకోవద్దు, అంటే వివాహాలు చేసుకోవద్దనే కదా. అందుకే కదా అబ్రహాము ఎలియాజర్ని పిలిచి అంటున్నాడు, ఏ కానానీయుల మధ్య ఉన్నానో వద్దు వాళ్ళు. దాని అర్థం ఇదే కదా. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలుసు. కాబట్టి 6 నెలల సహవాసంలో వాళ్ళు వీళ్ళు అవుతారంటే ఇదే కదా. మనం ఎప్పుడు కూడా ఒకవేళ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లిదండ్రులుగా, నీ బిడ్డ వివాహం కొరకు నీవు ఆతృత పడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. ఎలాంటి వ్యక్తిని తేవాలేని నువ్వేం తేనవసరం లేదు. తగిన కాలమందు దేవుడు మీ ఇంట్లోకి ఎవరు కావాలో, నీ బిడ్డ పక్కన ఎవరిని నిలబెట్టాలో ఆయనకి తెలుసు. ఆలోచించు. నాకు ఇటువంటి అమ్మాయి కావాలి, ఇలాంటి లక్షణాలు ఉండాలి అని ఆదాము దేవుడికి ఏమని చెప్పాడా? చెప్పలేదు. అవును కదా. మరి ఇస్సాకుని తన తండ్రి అయిన అబ్రహాము ఏమైనా అడిగాడా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా అని అనలేదు. ఎందుకో తెలుసా? దేవుడికి తెలుసు. మనల్ని నిర్మించాడు కదా. మనల్ని నిర్మించినప్పుడు నా పక్కన నా వైఫ్ ఎలా ఉండాలో దేవుడికి తెలియదా? నీకు బిడ్డనిచ్చినప్పుడు లేదా నీ కుమారుడిని ఇచ్చినప్పుడు నీ ఇంటికి నీ కుమారుడు పక్క ఎవరిని నిలబెట్టాలో, ఒకవేళ నీ కుమార్తె పక్క ఎవరిని నిలబెట్టాలో దేవునికి తెలుసు కదా. కాబట్టి కలవరం పడకండి, దుఃఖపడకండి, దేవుని మీద ఆధారపడండి. నీకు బిడ్డల్ని ఇచ్చిన దేవుడు నీ బిడ్డలకు ఆయన పెళ్లి కూడా చేస్తాడు, గ్యారంటీ. ఇంకందులో అనుమానం ఏదీ లేదు. ఎలా 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 బిడ్డలు పుట్టినప్పుడు అలా అనుకున్నావా కదా? బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఎందుకు వచ్చింది నీకు కలవరం? లేదు. బిడ్డల్ని ఇచ్చినప్పుడే నీ బిడ్డను పెళ్లి చేసే బాధ్యత నాది అని ప్రభువు చెప్పాడు. వివాహము ఘనమైంది అని ఆలోచిస్తున్నారా? కాబట్టి ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. when a husband and a wife grow close to God, they will also grow close to each other. అగైన్ భార్యాభర్తలిద్దరూ ఇందాక చెప్పినట్లుగా దేవునికి దగ్గరైతే వీరిద్దరు కూడా ఒకరికొకరు దగ్గరగా ఉంటారు. ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో, నిరీక్షణలో, దేవుని కొరకు జీవించే విషయంలో. అందుకే అకుల ప్రిస్కిల్లలు నేటి దినాన ఒక అద్భుతమైన జీవితాన్ని మన ముందు ఉంచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని మన ముందు ఉంచారు. అకుల ప్రిస్కిల్లా దే ఎక్స్పీరియన్స్ డిఫికల్టీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో నిజమే కష్టాలు అనుభవించారు, కలిసి కష్టములు అనుభవించారు. 18వ అధ్యాయం 1-2 వచనాల్లో అకుల ప్రిస్కిల్లా వారిద్దరు సమానం. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఒకరినొకరు మనం హెచ్చించుకోకూడదు, ఇద్దరు సమానమే. కాబట్టి వారిద్దరు కలిసి కష్టములు అనుభవించారు. నిజమే, అంతకాలం వారు ఎక్కడున్నారు? ఇటలీలో ఉన్నారు. కానీ క్లౌదియా చక్రవర్తి అకస్మాత్తుగా ఉత్తర్వులు జారీ చేశాడు, వెళ్ళిపోండి, యూదులందరూ వెళ్ళిపోండి అని. ఉన్న పాటున వారు బయలుదేరి రావడం కష్టం కాదా? ఆ ప్రయాణంలో వారెంత కష్టాలు అనుభవించారో ఇక్కడ ఒక రహస్యాన్ని నేను చెప్తాను, ఆలోచించండి. దేవునికి తెలియకుండా ఏ క్లౌదియా చక్రవర్తి మనల్ని ఏమీ చేయడు. తెలుసా మీకు ఈ సంగతి? దేవుడు అవును ఉపదేశిస్తేనే ఒక వ్యక్తి ఆజ్ఞ చేయగలుగుతాడు. ఎందుకో తెలుసా? రాజుల హృదయం దేవుని చేతుల్లో కాలువల వలె ఉంది. ఆయన చిత్తవృత్తిగా దానిని ఆయన అవును చిత్తవృత్తిగా తిప్పుతాడు ఆయన. ఎందుకో తెలుసా? నిజమే, వారు కలిసి కష్టములు అనుభవించారు. నిజమే, ఉన్న పాటున లేచి వెళ్ళిపోండి అంటే కష్టం కదా. వారు అప్పుడు స్థిరపడ్డారు, వారి గృహాలు ఉన్నాయి, చాలా పరిచయాలు ఉన్నాయి, ఇంకా వారు అక్కడే ఉండిపోదాం అనుకున్నారు. కానీ దేవుని చిత్తం అది కాదు. ఎందుకో తెలుసా? వారు కొరింథీకి రావాలి, పౌలు గారికి సహకారులుగా ఉండాలి. అందుకే వారు
ఎలా రాగలుగుతారు ఈ పట్టణానికి అంటే తీవ్రమైన ఆంక్షలు రావాలి, ప్రభుత్వం చట్టం తేవాలి. దేవుడు క్లౌదియా చక్రవర్తి ద్వారా ఆజ్ఞ ఉపదేశం చేశాడు. నీ జీవితంలో కూడా జరిగేది అదే. దేవుడు తెలియకుండా నిన్ను ఎవడ ఏమి చేయడు. ఎందుకు తెలుసా? దేవుని నీవు కనుపాపోయి నీ తల మీద ఉన్న వెంట్రుకలని లెక్కించబడ్డాయి. కాబట్టి చాలాసార్లు బాధపడతారు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండి, మా అధికారి నన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు అనివ్వండి, అంటం వరకే. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. ఇక్కడ అంతేకాని నువ్వు ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేయద్దు. నిన్ను ఎవరో ఏదో అన్నారని. లేదు, దేవుడు నిన్ను అక్కడ తీసుకొని వెళ్ళాడు. ఒక ఆజ్ఞ ఉపదేశం. ఇక్కడ వారు కలసి కాబట్టి ఇక్కడ మనం కలసి కష్టములు అనుభవించారు. దే ఎక్స్పీరియన్స్ డిఫికల్టీ సర్కమ్స్టాన్సెస్. ఆలోచించండి, ఇది క్రీస్తు శకం 49వ సంవత్సరంలో జరిగినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. ఇంతకీ ఒక చరిత్రలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ ఈ హక్కుల ఈ ప్రిస్కిల్లా అనేవాళ్ళు ఎప్పుడు రక్షణ పొందారు, ఎలా రక్షణ పొందారంటే బహుశా చాలామంది చరిత్రకారులు మనం చరిత్రను చదివిన మీదట చాలామంది బైబిల్ పండితులు చెప్పే ఒక విషయం ఏంటంటే క్రీస్తు శకం 30వ సంవత్సరంలో పెంతెకోస్తు దినాన పేతురు గారు ప్రసంగం చేశాడే, ఆ పెంతెకోస్తు దినాన బహుశా వీరు కూడా ఆ స్థలంలో ఉండే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దాదాపు ఇక్కడ అపోస్తుల కార్యాలులో రాయబడిన హక్కుల ప్రిస్కిల యొక్క రక్షణ పేతురు గారు ప్రసంగించాడు కదా పెంతెకోస్తు దినాన. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో బహుశా వీళ్ళు రక్షణ పొంది ఉంటారు అని నిజమే అనిపిస్తుంది. చాలా సంతోషం. మొత్తానికి వారు దేవునిలో ఎంత బలంగా ఉన్నారో మనకి ఆలోచిస్తే అర్థమవుతుంది. దే ఆర్ లివింగ్ టుగెదర్. 18వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 3వ వచనంలో లివింగ్ టుగెదర్. వారి జీవితం అంతా కలిసే ఉన్నారు, మధ్యలో విడిపోలేదు. నిజంగా లివింగ్ టుగెదర్. కష్టమైన, బాధైన, నిందైన, తిరస్కారమైన, అవమానమైన ప్రభు కొరకు నష్టములు భరించవలసి వచ్చిన పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, నా కోసం వారు ప్రాణత్యాగం చేయడానికి వెనుకాడలేదు. దే ఆర్ విల్లింగ్ టు రిస్క్ దేర్ నెక్ అంటాడు ఆయన. విల్లింగ్ టు రిస్క్ దేర్ నెక్స్. వారు చనిపోవడానికి నా కోసం రిస్క్ చేశారంటాడు. కాబట్టి వారు మిగతా జీవితం నిజమే దేవుని కొరకు జీవించడానికి. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రిస్కిల్లా అంటే అది ఉన్నతమైన కుటుంబంలో అది పేరుగా పిలువబడుతుంది అని తెలుసుకున్నాం కదా. మనం చరిత్రలో చూస్తే రోమా ప్రభుత్వ ప్రత్యేక అధికారి వంశంలో ఈమె వారి కుమార్తెగా చరిత్రలో మనం చూస్తాం. ఉన్నతమైన వంశానికి చెందిన ఈ యొక్క ప్రిస్కిల్లా యూదుడు తక్కువ స్థాయి ఉన్న హక్కులను వివాహం చేసుకుంది అంటే నిజంగా వారి మధ్య తారతమ్యాలు లేవు, గొప్పతనాలు లేవు. నిజంగా ఆమె నేను గొప్పింటి నుండి వచ్చాను జాగ్రత్తగా ఉండు అని ఎప్పుడు అని ఉండలేదు ఆమె. నిజంగా వారిద్దరు చూసారా. ఇక్కడ వాక్య భాగంలో ఇంకొక మాట చెప్పాలి. వారికి పిల్లల ప్రస్తావన ఏమీ రాయబడలేదు. బహుశా వారికి పిల్లలు ఉన్నారా లేరా అన్నది బైబిల్ గ్రంథం రాయబడలేదు. కానీ బహుశా నాకు అనిపిస్తుంది వారికి పిల్లలు లేరేమో అనిపిస్తుంది. పిల్లలు లేరని నేనంటాను. వారు సేవ ఆపేశారా? దేవుని నమ్మడం మానేశారా? దేవుని కొరకు కష్టములు భరించడం మానేశారా? దేవుని మీద అలిగారా, సణిగారా, గొణిగారా? లేదు, కలిసి కష్టములు అనుభవించారు. దేవుని కొరకు నిందలు, తిరస్కారాలు భరించారు. కాబట్టి వారి మధ్య తారతమ్యాలు లేవు. ఇక్కడ ఇంకొక విషయం, ఆమె ఉన్నతమైన రాజవంశానికి చెందింది ప్రిస్కిల్లా అనుకున్నాం కదా. కుటుంబం ఎప్పుడు కూడా స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానంతో భర్తతో కాపురం చేయండి అంటాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహం అంటే ఏంటో తెలుసా? వివాహం అంటే ఒకరినొకరు క్షమించుకోవడం, ఫర్గివింగ్ ఈచ్ అదర్. ఒకరినొకరు క్షమించుకోవడం. వివాహం అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. సర్దుకుపోవడం. దాన్ని ఏమంటారు తెలుసా? వివాహం అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, ముందుకు సాగడం. బైబిల్ గ్రంథంలో నిజంగా ప్రిస్కిల గురించి ఎంత గొప్పగా రాయబడిందో కదా. సలోమోను చాలామంది స్త్రీల గురించి రాశాడు. నేనంటాను నెనరుగల స్త్రీ మృదు స్వభావీమ. నెనరుగల స్త్రీ సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. జ్ఞానవంతురాలు, యోగ్యురాలు కదా. 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క మాటలు ఈమెకి వర్తిస్తాయి కదా. మాట వినని స్త్రీలు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. లోతు భార్య మాట వింటదా? వినదు. పోతిఫరు భార్య మాట వింటదా? వినదు. మీకాలు దావీదు భార్య మాట వింటదా? వినదు. వస్తీ మాట వింటదా? అహష్వేరోషు భార్య వినదు. నువ్వు వింటున్నావా? వింటున్నారా మాట?
ఆలోచించండి, ధైర్యంగా చెప్పగలవా? అబ్రహాముని వృద్ధాప్యంలో శారా ఏమందో తెలుసా? నా యజమానుడా అంది. మనం ఏమంటాం? మీకే తెలుసు. వృద్ధాప్యంలో ఏమంటాం కదా? 3 రకాల, చిన్నప్పుడు మా నాన్న చెప్తూ ఉండేవాడు, 3 రకాల కేకలు ఉంటాయంట. భర్తని భార్య ఎలా పిలుస్తుందంట? పెళ్ళైనప్పుడు ఏమండి, నడి వయసుకు వచ్చినప్పుడు ఏమయ్యో, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఓ ముసలోడా. ఇంతకీ ఏ స్టేజ్? కానీ శారా వివాహమైనప్పుడు మై మాస్టర్ నా యజమానుడా, నడి వయసుకు వచ్చినప్పుడు మై మాస్టర్ నా యజమానుడా, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కూడా మై మాస్టర్. ఇదే కదా? అవును, వాక్యము లేకుండానే నీ భర్తను నీవు రాబట్టవచ్చు. నిజంగా ఎంత గొప్ప విషయమో కదా? ఉదయం నా హాస్పిటల్కి ఒక ముసలామ వచ్చింది. నాకు తెలిసి ఆమెకు 75 ఏళ్ళు ఉంటాయేమో, 75 ఏళ్ళు, 70 పైన ఉంటాయి, మొత్తం 70 ఇయర్స్ అబవ్, 70 ఏళ్ళు ఉంటాయి. ఆమె వార్డులో ఆమె ఒక్కటే ఉంది. అయితే చాలా నీట్గా ఉంది, ఆమె చాలా దృఢంగా ఉంది. ఆ తల దగ్గర బైబిల్ పెట్టుకొని ఉంది. ఆమెకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటప్పుడు పాపం ఆమెకి అటెండర్స్ ఎవరు లేరు. ఆమె వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుంటుంది, బ్రెడ్ తెచ్చుకుంటుంది, మిల్క్ తెచ్చుకుంటుంది. మధ్యాహ్నం లంచ్ ఆమె తెచ్చుకుంటుంది. సరే, రౌండ్స్కి వెళ్ళినప్పుడు, నేను నైట్ డ్యూటీలో రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఆమెను చూసి నేను అడిగాను, అవా తాత లేడా అని అడిగాను నేను. ఒక్క మాట అడిగింది, తాత లేడా అంటే ఆమె అంది, వాడు చచ్చి 25 ఏళ్ళు అంది. ఏంటి? తల దగ్గర బైబిల్ ఉంది, ఆమంటది నాతో, ఆడు చచ్చి 25 ఏళ్ళు అంటే ఆడు పోయాడా నీకు దిగులు లేదు కదా? నాకు అనిపించింది, ఓమ్మో, ఈ ముసలామ ఈ వయసులో ఆయన్ని ఇంకా పోయినోడిని గుర్తుపెట్టుకుని వాడు అంటుందంటే ఆమె గుండెల్లో కుంపటి రగులుతుంది. అప్పుడు యంగ్లో పాపం ఆయన, నాకు అనిపించింది, బాబోయ్ ఈమె ఇప్పుడు ఇట్ట ఉంది, ఈమె ఇప్పుడు ఇట్ట ఉంది. యంగ్లో ఏమైందో, అందుకే పెద్ద ఆయన ముందు వెళ్ళిపోయాడు. నిజమే, తల దగ్గర బైబుల్ ఉంది, నేనేం కదిలించలేదు ఆమెని. మళ్ళీ ఆ రౌండ్స్ అయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఏమిటంటే ఆమె చెప్పిన స్టోరీ పెద్దది, చాలా పెద్ద స్టోరీ చెప్పింది. కానీ నేను అన్నాను, అరే పోయాడు కదా, ఆయన పోయాడు, క్షమించాలి కదా, తల దగ్గర బైబిల్ పెట్టుకున్నావు. ఆ బైబిల్ గ్రంథంలో నీలాంటి వయసున్న అబ్రహాము భార్య శారా తెలుసా అంటే, అంతా తెలుసా ఆమెకి. ఏమంది చెప్పు అంటే, యజమానుడా అంది. పైగా నాత అంటదామా, ఆయన అబ్రాము కాబట్టి యజమానుడు అంది. మళ్ళీ పైగా అంటది, ఈడాడు కాదు. ఒరే బాబోయ్, నేను ఇంకా కదిలిస్తుంటామా, కుంపటి రగులుతుంది. ఇక్కడ చూసారా, ప్రిస్కిల్లా, వెరీ 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 గుడ్. ప్రిస్కిల్లా ఎంత మంచి భర్తకు లోబడింది. ఇద్దరు కలిసి కాపురము చేయించుండ్రి. 18:3 కలిసి ఒకరికొకరు లోబడ్డారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు డేరాలు కుట్టే పని. నేను రాజవంశం నుండి వచ్చాను, నేను ఎందుకు డేరాలు కుట్టాలి, ఎందుకు నా జీవితం ఇలా అయిందని ఎప్పుడైనా బాధపడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేదు. ఇద్దరు పరస్పర సహకారం, ఇద్దరు కలిసి, ఎవరి పాత్ర వారిదే. అందుకే కదా సాటైన సహాయం. పౌలు గమనించారా, పౌలు వారిని ఏమంటున్నాడు, నా జత పనివారు. ఈ పనిలోనే కాదు, సువార్త పనిలో 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. నా జత పనివారు, దే ఆర్ వర్కింగ్ టుగెదర్, వర్కింగ్. ఇద్దరు కలిసి నడిచారు. అద్భుతమైన అపోస్తల కార్యాలు 18:18లో కలిసి నడుచుచుంటారు, అతనితో కూడా వెళ్ళిరి. అబ్బా, పౌలు గారితో కలిసి వెళ్ళారు. పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి, పౌలు గారు బాధ్యతలు అప్పగిస్తే తూచా తప్పకుండా. నిజంగా ఎంత మంచి సహకారమో కదా వారిది. వారు కలిసి పౌలు కొరింథు నుండి ఎఫెసుకు వెళ్ళినప్పుడు మనం చదువుతుంటాం, వీరు కూడా వెళ్ళారు. అంత మాత్రం మీద ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించారు. ఏక మనసు, ఏకాభిప్రాయం ఉంది వారి మధ్య. పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని వీరికి అప్పగించాడు. ఆ బాధ్యతను వీరు కొద్ది కాలం కొనసాగించారు. కాబట్టి వీరు ఏక మనసుతో కలిసి నడుచుచుండ్రి, ప్రియులైన పిల్లల్లాగా. అవును, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులైన పిల్లల్లాగా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రేమ కలిగి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో వెలుగు సంబంధులుగా, 5వ అధ్యాయం 16వ వచనం ఎఫెసీ పత్రిక జ్ఞానం కలిగి. ఇవన్నీ చెప్పుకుంటే వీళ్ళ గురించి నేను చెప్పుకోవచ్చు. అందుకే హకుల ప్రిస్కిల్లలు మనకి ఒక సవాల్తో కూడిన జీవితాన్ని ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, వీరి గురించి తెలుసుకోవాలి. దే వాకింగ్ టుగెదర్, లివింగ్ టుగెదర్. ఇక్కడ ఇంకొక మాట, దే ఆర్ రిసీవింగ్ టుగెదర్. ఇంటికి అతిథులను పిలుస్తున్నారు, దేవుని సువార్త చెప్తున్నారు,
దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోల్లో అనే ఒక గొప్ప పండితుడు యూదులకు సువార్త చెప్తున్నాడు. గొప్ప పండితుడు. ఆ గొప్ప పండితుడు యూదులకు సువార్త చెప్తున్నాడు. అయితే ఇక్కడ అలెగ్జాంద్రు నుండి ఇతడు ఎఫెసుకు వచ్చాడు. ఈ యొక్క వేదాంతి పండితుడు ధర్మశాస్త్ర పండితుడు అనుకోవచ్చు మనం. కాబట్టి ఈ ధర్మశాస్త్ర పండితుల్లో వేదాంతి అయిన ఈ జ్ఞానవంతుడైన అపోల్లో అలెగ్జాంద్రు నుంచి ఎఫెసుకు వచ్చాడు. అప్పుడు ఎఫెసు సంఘం యొక్క బాధ్యతలు వీరు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే లేఖనముల్లో అతనికి ప్రవీణత ప్రజ్ఞ ఉంది. కానీ అతనికి బాప్తిస్మిచ్చి యోహాన్ దాకే తెలుసు. యేసు క్రీస్తు ఆయన రక్షణ, ఆయన విశ్వాసం, ఆయన నీతిగా జీవించడం, దేవుని యేసు క్రీస్తు ద్వారా లభించే స్వాస్థ్యము ఈయనకి తెలియదు. అందుకే ఇతను చూసారా, ఒక పరిచయస్తుడు కాదు, కానీ ఈ అపోల్లోను చేర్చుకొని వీరంట సువార్తను విశదీకరించారు ఆయనకి. యేసు క్రీస్తు ద్వారా కలిగే కృప, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను ఎలా కడుగుతుందో, క్రీస్తును అంగీకరించినప్పుడు అవును కదా, క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎలా మార్చబడతాము. కాబట్టి వీరంట అవును, అతడు చెప్పిన బోధను ఏం చేశారు, సరిచేశారు. అందరి ముందు కాదు, ఇంటికి తీసుకెళ్ళి. కానీ అపోల్లో కూడా మీరు డేరాలు కుట్టేవారు, నాకు చెప్పేది ఏంది అనలేదు, చేర్చుకున్నారు. వీరు చూసారా, ఒక వ్యక్తిని చేర్చుకున్నారు. కాబట్టి అతను కూడా నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. గొప్పగా ఉంది కదా. అవును, ఆతిథ్యం ఇవ్వడం వారి లక్షణం. దేవుని కొరకు చూడండి ఎంత ప్రయాసపడుతున్నారో. అపోల్లోను వారు సిద్ధం చేస్తున్నారు. తర్వాత మీ అందరికీ తెలుసు, అపోల్లో వీరు చెప్పింది నేర్చుకున్న తర్వాత ఆయనకు అప్పుడు అవగతమైంది. అతడు గొప్పగా దేవుని కొరకు జీవించినట్లుగా చూస్తున్నాం. దే ఆర్ లిజనింగ్ టుగెదర్. 18వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 26వ వచనంలో వారిద్దరూ కలిసి వినడం. కలిసి వినడం మంచిది కదా. వింటున్నారా? ఇది నా వాక్యం ఒక్కళ్ళే వింటున్నారు, రేపు ఇద్దరు కలిసి వినండి. కాబట్టి కలిసి వినడం ఇది నాన్న దేవుని వాక్యం. కలిసి వినండి. పొలంలో పనిచేస్తున్నప్పుడు మనోహ భార్య దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు ఆ వర్తమానం పరిగెత్తుకుంటే వెళ్ళి భర్తకి చెప్పి, నువ్వురా, దేవుని దూత వచ్చాడు, మనకి కొడుకు పుడతాడంట, నువ్వురా. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, అయ్యా నా భార్యకి కనిపించావు, నాకు కనిపించంటే. మళ్ళీ దేవుని దూత మనోహ భార్యకే, సంసోను తల్లికే దేవుని దూత కనిపిస్తే ఈమెం చేసింది తెలుసా, పరిగెత్తుకుంటా భర్త దగ్గరకు వచ్చి, ఆ దినాన పొలంలో మాట్లాడిన వ్యక్తి వచ్చాడు, నువ్వు కూడా రా అని భర్తను తీసుకొని వచ్చి వాక్యాన్ని వినిపింపచేసింది. కలిసి వినడం. కాబట్టి ద లెర్న్ ద స్క్రిప్చర్స్ టుగెదర్. అద్భుతం అన్నమాట. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 28వ వచనంలో అవును, వారు కలిసి లేఖనాలు పరిశోధిస్తున్నారు, కలిసి చదువుతున్నారు, కలిసి బోధిస్తున్నారు, కలిసి హెచ్చరికతో కూడిన సందేశం. దే గ్రూ ఇన్ ద వర్డ్ టుగెదర్. లేఖనములు పరిశోధించారు, లేఖనాలు ఎదుగుతున్నారు. ఇదే కదా భార్యాభర్తలు చేయాలి. మనం ఏం చేయాలి? మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించువారు. ఇంకొక మాట, దే ఆర్ ఎంకరేజింగ్ టుగెదర్. ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి అవును అపోల్లోను ఎంతగా ప్రోత్సహించారు కదా. అతన్ని సరిచేసి అతన్ని ప్రోత్సహిస్తున్నారు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 26 నుండి 27 వచనాల్లో అపోల్లో అకయకు పోదల్చినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరిచి అక్కడ శిష్యులకు ఉత్తరం రాశారు అపోల్లో గురించి, ఈయనని మీరు చేర్చుకోండి. ప్రోత్సాహపరిచారు. సేవకు వెళ్ళున్నప్పుడు ప్రోత్సాహపరిచారు. ఇదే కదా మనం చేయాలి. చేస్తున్నామా? వారు ఎంతగా ప్రోత్సహిస్తున్నారు చూడండి. ఇంకొక మాట, ది ట్రావెల్ టుగెదర్. కలిసి ప్రయాణం. పౌలుతో నిజమే, పౌలు లేనప్పుడు ఆ సంఘం యొక్క బాధ్యతలు ఎంత గొప్పగా నెరవేర్చారో కదా. ఇక్కడ ఒక మాట, ది బికమ్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ పార్ట్నర్స్ ఆఫ్ సెయింట్ పౌల్. వారు బ్రతుకు కాలం అంతా కూడా పౌలుకు సహకారులాగా, పౌలుకి సేవా పరిచర్యలో. అందుకే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, ఎక్కడ ప్రిస్కిల్లా, ఎక్కడ హక్కులా. నిజంగా దేవుని ప్రణాళికలు ఎంత గొప్పయో కదా. వారు ఎక్కడో నిజమే ఇటలీలో ఉండాల్సిన వాళ్ళు దేవుడు చూసారా, ఒక చట్టంతో వాళ్ళని ఎలా తీసుకొచ్చాడో. జీవితకాలం అంతా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అండ్ మినిస్ట్రీ పార్ట్నర్స్ ఆఫ్ సెయింట్ పాల్. జీవితకాలం అంతా. అందుకే అంటాడు రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో, హక్కుల ప్రిస్కిల్లా ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు, క్రీస్తునందు నా జత పనివారు ప్రిస్కిల్లకు హక్కులకు నా వందనములు చెప్పుడు. 16:3 నా వందనాలు. నా జత పనివారు.
నిజమే కదా. వారు వారింటిని దేవుని కొరకు ఇచ్చారు, దేవుని కొరకు. అవును, వారు గొప్పగా పరిచర్య చేశారు. ఇంకొక మాట పౌలు గారు అంటాడు వీరి గురించి చెప్తూ, దే ఆర్ విల్లింగ్ టు రిస్క్ దేర్ నెక్స్ టుగెదర్. వారిద్దరు కలిసి, నాతో కలిసి చనిపోవడానికి ఇష్టపడ్డ. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమునిచ్చుటకై తెగించారంట. ఇంకా చూడండి, చరిత్రలో చూస్తే పౌల్ని రాళ్లతో కొడుతున్నప్పుడంట వీళ్ళు అడ్డుపడ్డారంట, గాయాల పాలయ్యారు, పౌల్ని కాపాడుకున్నారు. నిజమే కదా. అందుకే పౌలు వీరి గురించి అంటాడు, నా జత పనివారు. వారి గురించి పౌలు మర్చిపోలేదు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, పౌలు కొరకు నిజమే వారు ఎంతగా ప్రయాసపడ్డారు పౌలుతో కలిసి సేవ చేయడంలో. చరిత్రలో చూస్తే పౌలు గారు నిజమే చిరఛేదనం చేయబడ్డాడని చదువుకుంటాం నీరో చక్రవర్తి కాలంలో. అదే రీతిగా ఈ హక్కుల ప్రిస్కిల్ల కూడా చరిత్రలో మనం చూస్తే వారు కూడా చిరఛేదనము చేయబడి బహుశా చంపబడ్డారు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. నిజం అనిపిస్తుంది. దే ఆర్ విల్లింగ్ టు రిస్క్ దేర్ నెక్స్ట్ టుగెదర్. దేవుని కొరకు చనిపోవడానికి సాహసించారు, ఇష్టపడ్డారు, చనిపోయారు కూడా. వీరు కూడా హతసాక్షులే. ఇదే కదా జీవితం. నేనంటాను, ఇంతకు మించి వారు ప్రాణాలు పోగొట్టుకోలేదు, దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చారు. హక్కుల ప్రిస్కిల్లా, ఎ ఛాలెంజ్ టు బిలీవర్స్, ఎ ఛాలెంజ్ టు మ్యారీడ్ కపుల్. ఇదండి అసలు అద్భుతమైన భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సంబంధం. అలా ఉందా? ఎందుకు లేదు? కారణం ఏంటి? ఎందుకు నీ కుటుంబం అలా లేకుండా పోయింది? ఇది నా వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నీ కోసమే మాట్లాడాడు. ఎందుకు అలా ఉండకూడదు? ఒకవేళ నీ భర్త రక్షణ పొందలేదా? అయితే ఈ కుటుంబంలాగా నా కుటుంబం ఉండాలి అని ప్రభు పాదాలు ఎందుకు పట్టుకోకూడదు? ఒకవేళ నీ భార్య రక్షణ పొందలేదా? నీ భార్య ఈ వాక్యంలో చదవబడిన ప్రిస్కిల లాంటి భార్యలాగా ఉండకూడదని ప్రభు పాదాలు ఎందుకు పట్టుకోకూడదు? ఒకవేళ రక్షణ పొందిన భార్యాభర్తలుగా మీరుంటే, నామకార్థ క్రైస్తవులుగా ఒకవేళ అలా కొనసాగుతూ ఉంటే, ఒక అద్భుతమైన సవాలు. హక్కుల ప్రిస్కిల్ల ఆ రీతిగా మన కుటుంబాలు భార్యాభర్తలుగా దేవుని కొరకు జీవించడానికి మీరు ఇష్టపడితే, ఇంతకన్నా ధన్యకరమైన జీవితం ఏముంటుందో ఆలోచించండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రభు కృప, ప్రభు వాత్సల్యత మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. I pray for you. I pray for you. పరిశుద్ధుడా స్తోత్రాలు. హక్కుల ప్రిస్కిల్ల జీవితాన్ని ప్రభా మా ముందుంచారు. గొప్ప జీవితం ప్రభా. వారు కలిసి కష్టములు అనుభవించారు, నేను కలిసి పనిచేశారు, కలిసి కాపురం చేశారు, కలిసి నడుచుకున్నారు ప్రభా. కలిసి అతిథులను చేర్చుకున్నారు, కలిసి వాక్యం వింటున్నారు, కలిసి వాక్యం హెచ్చరిక చేశారు, బోధించారు, కలిసి ప్రభా అనేకులను ప్రోత్సహించారు. మించి వారు కలిసి దేవుని కొరకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. పౌలుకు జీవితకాలం అంతా సహకారులుగా ప్రభు వారి జీవితం మా ముందుంచారు. స్తోత్రాలు. ఆ రీతిగా మా జీవితాలు ఉండడానికి అంత మాత్రమే కాదు, పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అంటాడు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు ఇచ్చుటకైనను తెగించిరి. ఎంత గొప్ప సాక్ష్యం. ఆ రీతిగా ప్రభా హక్కుల ప్రిస్కిల్ల జీవితాలు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. చివరికి వారు చనిపోయారని ప్రభా మేము వింటున్నప్పుడు నాయన హృదయాలు కరిగిపోతున్నాయి ప్రభా. మీకోసం వారు ఏది ఉంచుకోలేదు, సమస్తమును మీకు ఇచ్చారు. వారి ప్రాణాలు పోగొట్టుకోలేదు, కానీ మీకోసం ప్రాణాలు ఇచ్చేశారు. స్తోత్రాలు. జీవ కిరీటాలు పొందుతున్నారు. వాడు ఎంత గొప్ప విషయం. ఇచ్చిన వాక్యాన్ని బట్టి, దిద్దుబాటు క్రమాన్ని బట్టి స్తోత్రాలు. మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మీరు మహిమ పొందమని దీవించి ఆస్వాదించమని, ఈ దినమంతా మీరు మాతో ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.